అమ్మ ఏం చేస్తుంటది అంటే అమ్మ నుంచి సపోర్ట్ ఎలా ఉంటది మీకు? అమ్మ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అక్క నాకు. నేను ఇంకా ప్రజెంట్ ఇక్కడ రానికి కూడా నువ్వు తొందర పో అని చెప్పి పంపిస్తుంది ఎక్కడికైనా. ప్రతి షోకి వెళ్ళనీకి కూడా అమ్మ సపోర్ట్ ఫుల్ ఉంటుంది నాకు. మిలియన్స్ ఆఫ్ సపోర్ట్ అవ్వాలి నిజంగా. అమ్మ సపోర్టే ఎక్కువ ఉండాలి కూడా ఆడపిల్లకి ప్రత్యేకంగా. బయటికి వెళ్ళొద్దు భయపడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. అమ్మ భయపడదా? ఎప్పుడు జాగ్రత్తలు చెప్పలేదా? అమ్మ అంటే నైట్ టైంలో కొంచెం భయపడుతుంది అక్క. ఇప్పుడు రోజులు బాగలేవు, పిల్లల్ని బయటకు వదిలితే బాగుండదు అని చెప్పేసి ఇక వాళ్ళు వీళ్ళు చెప్పినవి విని కొంచెం భయపడుతుంది. వింటదా? అంటే బయటికి పంపించడానికి కాదు, బయట ఏమో జరుగుతున్నాయి అంట, మీరు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. రూల్స్ ఏమన్నా ఉంటాయా? రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టదు. ఇలా ఇంట్లోకి వచ్చేయమ్మా మనకి బయట పరిస్థితులు బాగాలేవు ఇలా చెప్పడం అట్లేం చెప్పదు అక్క. నీకు అయిపోయిన టైంకే కానీ ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా రమ్మా, జాగ్రత్తగా రా, వచ్చిన టైం అయినా సరే కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా రాని అట్లా. అమ్మ మీద ఒక పాట పడతావు? ఓకే అక్క. చాలా మంది ఇప్పుడు అనాథాశ్రమంలో కూడా అమ్మ లేక అనాథాశ్రమంలో వదిలిపెట్టి పోతారు, వాళ్ళకు ఒక పాట పడతా నేను. ఓకే తప్పకుండా. అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా అమ్మమ్మ దగ్గరికెళ్ళి, అమ్మమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడిగినాను, అమ్మమ్మ దగ్గరికెళ్ళి నింగమ్మను చూపిందమ్మా, నింగమ్మను చూపిందమ్మా బోరున విలపించిందమ్మా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా. అసలు అమ్మ నాన్న ఉండి సపోర్ట్ చేస్తేనే నడవడం కష్టం ఈ సమాజంలో. అమ్మ నాన్న లేకుండా ఒక్కరే బయటికి వెళ్ళి నడవడం, అది కూడా ఆడపిల్లని చాలా కష్టం కదా. చాలా కష్టం. ఆ సాంగ్ వింటుంటేనే చాలా కంట్లో నీళ్ళు ఆగట్లేదు.